వయనాడుకి రీచ్ అయిన వెంటనే అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికైతే పైకెళ్ళాం. అక్కడికి వెళ్ళడం ఏంటో కానీ ఇక్కడ వెళ్తున్న దారి మాత్రం బీభత్సంగా ఉంది. అదొక పెద్ద అడ్వెంచర్‌గా ఉంది. దాని తర్వాత మరి అక్కడి నుంచి ఎక్కడైతే స్టాప్ అయ్యామో అక్కడి నుంచి మరి పైకెళ్ళాలి. అది ఇంకొక చిన్న అడ్వెంచర్ లాగా ఉంది. అక్కడ నడిచే వాళ్ళందరికీ అలుపు వస్తుందని అక్కడక్కడ బెంచెస్, స్వింగ్స్ పెట్టారనమాట సేద తీయడానికి కాసేపు. అందుకే అక్కడ పైన కూడా రాశారు చూడండి, ఎంజాయ్ ద స్వింగ్ అని చెప్పి. అలాగే కొంచెం నడుస్తూ చిన్నగా నడుస్తూ అయితే పై వరకు వెళ్ళిపోయాము. గ్లాస్ బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. జున్ను కింద చూడు, కింద చూడు, మిట్టు కింద చూడు, అవి కింద చూడు. అమ్మయ్యో చూస్తుంటే భయం వేస్తుంది కదా. అజు ఎటు పట్టుకొని నడుస్తుంది. కొద్దిగా ఉంది అని ఇంతగా గ్లాస్ అమ్మ దగ్గర పో. ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండింది. ఒక చిన్న థ్రిల్లింగ్గా అనిపించింది. బట్ ఏంటంటే అది మొత్తం కొంచెం ఊగుతూ ఉండింది అనమాట. అది కొంచెం భయంగా టెన్షన్గా ఉండింది. మనం ఇటు సైడ్ నిలబడిన వాళ్ళు అంటే 2 వేస్ ఉంది. ఒక సైడ్ నుంచి వెళ్తున్నారు, ఇంకో సైడ్ నుంచి వెనక్కి వస్తున్నారు అనమాట. సో వెనక్కి వస్తున్న వాళ్ళు అక్కడ కొంచెం నడుస్తూ ఉన్నప్పుడు మనకు అది కొంచెం కదులుతున్నట్టు అనిపిస్తుంది. అది కొంచెం భయం అనిపించింది. బట్ రిమైనింగ్ ఎక్స్పీరియన్స్ వైజ్ అయితే చాలా బాగుండింది. అండ్ వ్యూ పాయింట్ అయితే బీభత్సంగా ఉండింది. చూసారా కిందకి ఎంత లోతుందో. అసలు వ్యూ అయితే బీభత్సంగా ఉన్నది. నాకైతే పిచ్చగా నచ్చేసింది అనమాట. నా కూతురు అయితే అసలు వాళ్ళ నాన్నని వదలలేదు. అసలు కాలు పట్టుకునే ఉందనమాట. నడుస్తున్నంతసేపు ప్యాంట్ పట్టుకునే ఉంది. దాని అయితే ఒక్కతే నడవలేదు అనమాట. ఎంత భయపడిందో. నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ లవ్ యూ ఆల్.